ఓం శ్రీ మాత్రే నమః. జూలై 21 గురు పౌర్ణమి నుండి తులా రాశి వారికి జరిగే మార్పులు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక ఆనందమే ఆనందం. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా జీవితంలో అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారికి గురు పౌర్ణమి నుండి కూడా జీవితంలో ఆనందం ప్రారంభం అవుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కారం చేసుకుని బయటపడడం జరుగుతుంది. అలానే తులారాశి వారి ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు. ఈ రాశి వారిని గమనించినట్లయితే వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని ప్రారంభించినట్టయితే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చేయి చాచి ఆశించడానికి అస్సలు ఇష్టపడరు. వీరెప్పుడూ కూడా పెట్టే గుణంగా ఉండాలని కోరుకుంటారు. అలానే ఇతర వ్యక్తులకు కూడా ఎప్పుడూ ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎంత మంచితనంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు మాత్రం వీరి యొక్క అభివృద్ధిని, వీరి యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా ఈ మాసం కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొంతకాలం నుండి ఏవైతే వ్యాపారాలు సరిగ్గా నడవటం లేదు, నష్టాల్లో ఉన్నాయో అటువంటి వ్యాపారాలన్నీ కూడా ఈ సమయంలో అభివృద్ధి బాటలో పయనిస్తాయి. వ్యాపార పరంగా నూతన పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారి పార్ట్నర్ ఎంపికలో మాత్రం ఎంతో చక్కగా వ్యవహరిస్తారు. వారి యొక్క డబ్బు, హోదా ప్రకారం కాకుండా వారి యొక్క వ్యక్తిత్వం, నిజాయితీ మొదలైన వాటిని ఆధారంగా చేసుకుని వ్యాపార పార్ట్నర్లు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. వ్యాపార పరంగా వీరు ఏదైనా నూతనంగా ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా కొన్ని కష్టాలు అయితే వస్తాయి. కానీ వాటన్నిటినీ పట్టించుకోకుండా వ్యాపారంలో ముందుకు వెళ్ళడానికి ఈ రాశివారు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి లేదా నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. అలానే పరిశ్రమకు సంబంధించి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ మాసంలో ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకి శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలు కొన్ని తినడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చేపల చెరువులు చేసేవారికి బాగా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రొయ్యల చెరువులు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా మాత్రం ఈ మాసంలో కొన్ని ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా ఖర్చులు జరిపినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగానే వ్యవసాయంలో అభివృద్ధి ఉంటుంది. అలానే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం పై స్థాయి అధికారులతో ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే తోటి ఉద్యోగస్తులు కూడా మీకు సహకరించకపోవడం వల్ల ఉద్యోగ ప్రదేశంలో మాత్రం చిన్న చిన్న చికాకులు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ రీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడడం, వెళ్ళిన పని తర్వాత రోజు వాయిదా పడడం లేదా పనులు పూర్తి కాకపోవడం ఇటువంటివన్నీ కూడా ఈ
మాసంలో కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా ఓర్పుతో ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ పరంగా దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాల కొరకు మీరు తీసుకునేటువంటి కొంతమంది వ్యక్తుల అభిప్రాయం నచ్చకపోయినప్పటికీ ఈ మాసంలో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు. వివాహ పరంగా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఇద్దరు అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు. సంతాన విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఎంతో కాలంగా కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిరంతరం ఏవో ఒక ఆటంకాలు ఏర్పడుతూ స్థిరాస్తులు కొనుగోలు వాయిదా పడుతూనే ఉంది. ఈ సమయంలో మాత్రం స్థిరాస్తి కొనుగోలుకి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్నటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయడంతో పాటు వాటి యొక్క విలువ కూడా రెట్టింపు అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి రాజకీయస్తులకి రాజకీయ పరంగా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. కొన్ని ఒత్తిడి నుండి బయటపడడం జరుగుతుంది. అనుచరుల బలం అయితే అనుకున్న రీతిలో పెరుగుతుంది. అలానే ప్రజల్లో కూడా మంచి ఆదరణను పొందుతారు. రాజకీయ పరంగా ఎంతో తెలివిగా వ్యవహరించడం జరుగుతుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వారి యొక్క వ్యక్తిగత కక్షలు రీత్యా వృత్తిపరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి కానీ లేదా నలుగురిలో మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంతో తెలివిగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. కొన్ని అగ్రిమెంట్ల విషయంలో వీలైనంత వరకు కూడా మీరు నిర్మోహమాటంగా తిరస్కరించడమే మంచిది. బలవంతానికి చేసినట్లయితే ఖచ్చితంగా వాటిని పూర్తి చేయలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తులారాశికి సంబంధించి ఈ సమయంలో నూతన గృహ నిర్మాణంలో కానీ లేదా గృహ మార్పుల్లో కానీ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ప్రేమ వివాహాలు విజయవంతం అవుతాయి. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో ఏవైనా తగాదాలు ఉన్నట్లయితే వాటిలో శుభవార్తలు ఖచ్చితంగా వినబోతున్నారు. అలానే తులారాశి వారికి చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యక్తిగత పరంగా కానీ లేదా వ్యాపార పరంగా అవసరం కొరకు వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ రాశివారు గురు పౌర్ణమి రోజు సాయినాథుని దర్శనం చేసుకోవడం అలానే సాయినాథునికి ఇష్టమైన ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించుకోవడం మంచిది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.